హలో గైస్, వెల్కమ్ టు విఐపి వ్లాగ్స్. ఇది నా కొత్త సిరీస్ అనమాట. ఈ సిరీస్ ఏంటంటే ద్రవిడాటనం. ఈ టైటిల్ గురించి డిస్క్రిప్షన్ ఇంకా ఈ వీడియో కొంచెం ఫర్దర్ వెళ్ళినతో దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది నా సౌత్ ఇండియా రైడ్ సంబంధించిన వీడియోస్ సంబంధించిన సిరీస్ అనమాట. అయితే ఇందులో నేను 13 డేస్ రైడ్ చేశానో ఆ 13 డేస్కి 13 ఎపిసోడ్స్ కింద వస్తాయి. ప్లస్ ఇంకోటి విషయం ఏంటంటే ప్రెజెంట్ నేను చేస్తున్న ఉత్తర భారతం సిరీస్ అయితే ఉందో అది కొంచెం హోల్డ్ చేసి ఇప్పుడు ఇది కొంచెం లేటెస్ట్గా వెళ్ళింది కాబట్టి ఈ వీడియోస్ అయితే వచ్చేస్తాయి. దీని తర్వాత మళ్ళీ ఆ ఉత్తర భారతం సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఈ సిరీస్లో నేను వెళ్ళింది రైనీ సీజన్ కాబట్టి అక్కడక్కడ మైక్స్ యూజ్ చేశాను, అక్కడక్కడ మైక్స్ యూజ్ చేయలేదు. హెవీ రైన్స్లో కూడా నేను రైడ్ చేశాను. యాక్చువల్గా ఇందులో నాకు 2 టైప్ ఆఫ్ ఫుటేజ్ వస్తాయన్నమాట. ఒకటి గోప్రో నుంచి, ఒకటి ఇన్స్టా 360 నుంచి. సో నేను రెండు ఫుటేజ్ని క్లబ్ చేసి వీడియోస్ అయితే పెడుతున్నాను. ప్లస్ అలాగే నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను కాబట్టి తన ఫుటేజ్ కూడా నేను అక్కడక్కడ ఇంక్లూడ్ అయితే చేస్తాను. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే తను కనిపించినప్పుడల్లా కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ తను కూడా ఫాలో చేయండి. ద్రవిడాటనం అంటే ఇది సంస్కృత పదం. దాన్ని ఒక యాత్ర లేదంటే ట్రిప్కి వెళ్తున్నా, అంటే ట్రిప్కి వెళ్ళాము అన్న అర్థం కూడా వస్తుందన్నమాట. ఎక్కడికి వెళ్ళామన్నది ఆ పదంలోనే ఉంటుంది. ద్రవిడం అంటే ఒక ల్యాండ్కి 3 సైడ్స్ వాటర్ ఉంటే దాన్ని ద్రవిడం అంటారు. ఆటనం అంటే తిరగడం. సో నేను ఏదైతే ల్యాండ్కి వెళ్ళానో దానికి 3 సైడ్స్ వాటర్ ఉన్నాయి. అదే సౌత్ ఇండియా అనమాట. నేను ఈ సౌత్ ఇండియా వెళ్ళడానికి నేను ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించానంటే, ఒకటి నా బైక్ వేసుకొని వెళ్తాను. ప్లస్ అలాగే ఇది ఆల్మోస్ట్ సోలో ట్రిప్ అనమాట. అంటే ఇద్దరమే వెళ్ళాము. ఇద్దరం వెళ్ళినా సరే అది ఆల్మోస్ట్ సోలో ట్రిప్గానే అయింది నాకు. దాని గురించి అయితే నేను ఫ్యూచర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇదే నా సిరీస్ గురించి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీ వ్లాగ్ ఎవ్రీ ఎపిసోడ్ వస్తుందని చెప్పాను కదా. దానికి ఏంటంటే నేను డే 0 నేను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి కావలి వెళ్ళాలి. కానీ వెళ్ళింది కొంచెం రైనీ సీజన్ కాబట్టి కొంచెం 1 డే 2 అనమాట. హెవీ విండ్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా మనకి మైక్ అన్నది జీరో యూసేజ్ అనమాట. అసలు యూజ్ చేయలేకపోయాము. ఏదైతే ఉందో అది మీకు డే 2 వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు యూజ్ చేయలేదన్నది. కానీ నేను డే 1లో ఏంటంటే డే 0 కూడా నేను కౌంట్ చేసి పెడతాను అందులో. ఆ డే 0 ఏంటన్నదంటే నేను వైజాగ్ నుంచి బయలుదేరి కావలి వెళ్ళాల్సింది ఒంగోలులో ఆగిపోయాను అనమాట. సో నెక్స్ట్ రోజు ఒంగోలు నుంచి బయలుదేరి కావలి నుంచి గండికోట ఇదంతా మీకు డే 1లో వచ్చేస్తాయి. అంటే డే 1 అంటే ఈ ఎపిసోడే. ఇవన్నీను ఫర్దర్ వీడియోలో మీకు చూస్తారు. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్పాను అని. డే 1 డే 2 అయితే కొంచెం హెవీ విండ్స్ వల్ల ఎక్కువ వ్లాగ్ అయితే చేయలేకపోయాను. కానీ డే 3 డే 4 నుంచి ఇంకా కంటిన్యూస్ సిరీస్ వరకు పర్ఫెక్ట్ వీడియోస్ అయితే వస్తాయి, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తున్నాను ఎవ్రీ 2 వీక్స్ కానీ ఎవ్రీ వీక్ కానీ ఒక వీడియో దింపాలని. ఈ ఎపిసోడ్ది 13 వీక్స్లో మొత్తం ఈ సిరీస్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటున్నానంటే నాకు ఫ్యూచర్లో కొన్ని రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఆ రైడ్ వీడియోస్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేసి పెట్టడానికి కోసమే ఈ సిరీస్ నేను కంప్లీట్ చేస్తున్నాను అర్జెంటుగా. వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. సో ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఇది డే 0 స్టార్టింగ్. ఈరోజు డే 1 వీడియోకి డే 1 మ్యాక్సిమం పెట్టిన, ఎందుకంటే సోలో రైడే వైజాగ్ నుంచి కావలి వరకు. సో వెల్కమ్ టు విఐపి బ్లాగ్స్. ఈరోజు డే 2. యాక్చువల్గా చెప్పాలంటే డే 1 అనమాట. నిన్న నేను వైజాగ్లో స్టార్ట్ అయ్యాను. వైజాగ్లో స్టార్ట్ అయ్యి కావలి కొంచెం ముందు ఒంగోలు దగ్గర ఆగిపోయాను. కావలి 6 కిలోమీటర్స్ ఉంది. కావలిలో ఫ్రెండ్ యాడ్ అవుతాడు. సో యాడ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి రైడ్ స్టార్ట్ చేస్తాము. ఇది మీరు తమిళలో చూసే ఉంటారు. మ్యాక్సిమం
ఇది సౌత్ ఇండియా రైడ్ అనమాట. సో సౌత్ ఇండియా రైడ్లో మనం ఫస్ట్ నుంచి కవర్ చేసి కొంచెం ముందుకెళ్ళే బట్టి నేను చెప్తూ ఉంటాను. ఈరోజు మేము 12 days అనుకున్నాము మొత్తం రైడ్ అంతా కలిపి. సో 12 days ఈచ్ డే ఈచ్ వీడియో కింద వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ డే ఆ డేకే ఉంది. ఎందుకంటే ఏ డే సంబంధించింది ఆ డేకే నీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుందన్నమాట వీడియోస్ గట్రాను. ఇంకా చెప్పాలంటే కొన్ని డేస్ నాకు 2 వీడియోస్ చొప్పున పెట్టాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజంతా రైడింగ్ ఉంటుంది అనమాట. రైడింగ్ తర్వాత వెళ్ళి వెంటనే ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది. సో అది చూద్దాం, దాన్ని బట్టి ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ప్రజెంట్ కావలికి ఒక 3 kilometers దూరంలో ఉన్నాను. ఫ్రెండ్కి ఫోన్ చేశాను, రెడీగా ఉన్నాడంట. నిన్న డే 0 కానీ కౌంట్ చేసుకోవచ్చు. సో డే 0 నాకు ఆల్మోస్ట్ 490 kilometers పడింది. అటుగా ఒంగోలు వరకు 490 kilometers వచ్చాను. సో ఒంగోలులో రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ కావలి బయలుదేరాను. ఇక్కడ 110 ఉంది పెట్రోల్ ప్రైస్. నాదేమో బ్లింక్ అయిపోతుంది. కన్ఫర్మ్గా కొట్టించాలి. ఒక 5 liters అలా కొట్టిస్తాము. ఇక్కడ నుంచి చూడాలి నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఫ్రెండ్ని కలిసిన తర్వాత అక్కడి నుంచి మేము గండికోట వెళ్తున్నాము. సో ఈరోజు గండికోట, నెక్స్ట్ డైరెక్ట్ హంపి, కావలి రైట్. ఓకే, వచ్చేసాం కావలి. వ్లాగింగ్ చేసుకుంటూ అలా తిన్నగా వెళ్ళిపోయాను ముందుకి. 2 kilometers ముందుకు వెళ్ళిపోయాను. మళ్ళీ వెనక్కి రావాలి. ఇలా వెళ్ళాం, ఇలా వస్తున్నాం. ఇంకా దగ్గరకు వచ్చేసాం.
రాత్రికి అంతా వెళ్ళిపోవా? వాడు వస్తున్నాడు వెంకటేష్. చైన్ క్లీన్ చేసుకో, చైన్ క్లీన్ చేసుకుంటారు. చాలా వరస్ట్గా ఉంది. దిగుతాం కదా బద్వేల్. సరే నేను బండి హార్న్ మార్చుకుంటా అప్పుడు చేతులు తంది ఎస్డి అడ్వెంచర్. సో రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. హాయ్ బ్రో. ఎటు ఇంక నుంచి బద్వేలు ఎంత దూరం? 150 పద.
వెళ్తుంటారు. ఇప్పుడు గండికోట సీనరీ చూసుకొని ద గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా గండికోట డైరెక్ట్గా హంపి కొట్టేస్తాము. అంటే హంపీలో ఎలాగో స్టేస్ ఉండవు కాబట్టి హంపి ముందు కమలాపురంలో స్టే పెట్టుకోవాలి. సో చూద్దాం ఎంతవరకు వీలైతే అంతవరకు కొడతాం. ఒకవేళ బళ్ళారి వరకు వెళ్ళగలిగితే బళ్ళారి వరకు ఆగిపోతాం. స్టామినా ఉంది కొట్టేయగలం అనుకుంటే డైరెక్ట్ కమలాపురం కొట్టేస్తాం.
ऐसे మొత్తానికి బళ్ళారి అయితే వచ్చేసాము. సో నైట్ స్టే ఇక్కడ అనమాట. హంపి కొట్టట్లేదు, హంపి మరీ లాంగ్ అయిపోయింది మాకు. సో ఇప్పుడు ఈ టైం పడుకొని రేపు మార్నింగే ఒక 5 కల్లా స్టార్ట్ అయిపోయి హంపి వెళుతూ హంపీలో అన్నీ చూసుకొని 10 o'clock అలా స్టార్ట్ అవుతాం కదా. అది డే 3లో వచ్చేసింది, ఇది డే 2. సో ఇది చిన్న వీడియో వస్తుంది చాలుతున్నది, ఎందుకంటే మేము గండికోట ఒకటే చూసాము, మిగతాదంతా మామూలు రైడ్ చేసి ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే రోడ్లో విండ్స్ అనమాట అట్టించి ఎక్కువ అయిపోవడం వల్ల రైడ్ అనేది ప్లస్ గోప్రో పెట్టే వీడియో తీయలేకపోయాను. సో అందువల్ల ఈరోజు షార్ట్ వీడియో వస్తుంది, రేపటి నుంచి మొత్తం ఫుల్ వీడియోస్ వస్తాయి. గాలి తగ్గిందా? తగ్గింది గాలి తగ్గింది, చాలా టైట్గా ఉంది సార్, చూడు. తగ్గింది బ్రో. టైర్ ఎప్పుడు ఇట్లా ఒత్తి చూడకూడదు బ్రో, టైర్ని. తగ్గింది, అసలు లేదు. పంచర్ పడింది కదా బ్రో, బండి పంచర్ అయినట్టుంది. పంచర్ అయింది బ్రో, పంచర్ అయినట్టుంది. అయింది. ముందు రూమ్ చూసుకొని లగేజ్ రూమ్లో పెట్టేసి నేను వెళ్ళి చేసుకొచ్చేస్తాను. ఓకే. బళ్ళారి వెల్కమ్ టు స్టీల్ సిటీ. పోదామా? ఏదో వేయట్లేదు.
వెళ్ళొస్తాను. ఆన్లైన్ చూపించు. ఇది కాదు, అందులో ఆన్లైన్ లేదు. మానస లేదు బ్రో. ఫస్ట్ హొసియాలకు పో బ్రో. ఈ రెండు సెట్ కాలేదు అనుకో. లాస్ట్ టైం మేము రూమ్లో ఉన్నాం, నేను మా వాళ్ళతో వచ్చే సౌత్ ఇండియా అప్పుడు బళ్ళార్లో స్టే చేసాం. ఇదో ఆ లైట్ అవుతుందా, ఆ లోపలికి వెళ్ళి తిరిగితే అక్కడ రూమ్. ఓకే, నాకు కొంచెం స్ట్రైక్ అవుతుంది. ఓకే, ఒకసారి నువ్వు పోయి రెండు అడిగిరా నేను. ఓకే. ఎక్కువ ఏరియా మైన్స్ ఇది పుడితిని పోతే 2 రోడ్లు వస్తాయి ఇక్కడ. ఒకటి హొసపేట, ఒకటి కంప్లీ వస్తుంది. ఓకే. హొసపేట పోయే రోడ్డుకి గోనకల్ వస్తుంది. గోనకల్ నుంచి సండూరు పోండి వ్యూ ఉంటుంది దాంట్లో నుంచి హొసపేటకి అట్లా. ఓకే, ఓకే. ఎందుకంటే దాంట్లో ఇన్ బిట్వీన్ సండూర్ కానీ మిస్ చేసుకొని వెళ్ళొచ్చు, డైరెక్ట్ వెళ్ళేటట్టు ఉంటాయి. వ్యూ బాగుంటుంది. మీ టైమింగ్ షెడ్యూల్ ప్రకారం అంటే ఏం లేదు, రేపు మార్నింగ్ 5:30-6 కల్లా బయలుదేరదాం అనుకుంటున్నాం. బయలుదేరి హంపి 7-7:30 అయిపోతుంది. 5:30 కానీ బయలుదేరితే 7-7:30 అయిపోతుంది. అది చూసుకొని 10:30-11 కల్లా హంపి కంప్లీట్ చేసుకొని, అంటే ఎక్కువ లేవు, 4-5 ఉన్నాయి. ఇవి చూసుకొని డైరెక్ట్ చిక్మంగళూరు మీదుగా శృంగేరి కొడదామని ప్లాన్. అట్లా బ్రో మళ్ళీ ఓకే అలాగే వెళ్తారా? అదే బెంగళూరు నుండి మళ్ళీ అలాగా బెంగళూరు డైరెక్ట్ చిక్మంగళూరుకి తగులుతుంది. చిక్మంగళూరు నుంచి శృంగేరి అలా టర్న్ అనమాట. కొండ అటుపక్క నుంచి శృంగేరి. ఎన్ని డేస్ బ్రో? మొత్తం 13 రోజులు బ్రో నాకైతే. ఇప్పుడు ఎన్ని రోజులు? డే 2 డే 1 ఈరోజు. నాకు ఈరోజు ఉదయం ఇక్కడ నుంచి స్టార్ట్ ట్రావెల్ తప్ప. నిన్న నైట్ ఒంగోలు వచ్చి నేను స్టే పెట్టినాను. మార్నింగ్ ఒంగోలు నుంచి ఇద్దరం కలిసి స్టార్ట్ అనమాట. తను ఒంగోలు, నాది వైజాగ్. ఇప్పుడు ఈ రోజు నుండి ఈ స్టార్ట్. రోజు నుంచి స్టార్ట్ 12 డేస్. అక్కడ బాగుంది బ్రో, తుంగభద్ర డ్యామ్ ప్లస్ హంపి చుట్టుపక్కన. కానీ మీకు ఏమైనా టైం ఉంటే కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. అంటే కొద్దిగా హిల్స్ వీవ్ అవన్నీ అంతే. కంచేయండి. సండూరులోనూ ఒక ఇది ఉంది, అది అడవి ఉంది కొంచెం. అడవి బాగుంటుంది. ఘాట్ టైప్. ఓకే, ఓకే. ట్రాఫిక్ ఎక్కువ, నిదానం. డే 1లోనే పంచర్. అది అయిపోయాక మన బండికి వేస్తారు. ఒకసారి చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడే అన్న వాళ్ళు మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటిది, తుంగభద్ర డ్యాము గేట్స్ ఓపెన్ చేశారు, చాలా బాగుందని. సో ఒకసారి అది కూడా చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం.